హాయ్ ఫ్రెండ్స్, నిర్మలమైన మనసు మీకు కావాలనుకుంటున్నారా? మలం అనే పదానికి అందరికీ అర్థం తెలిసిందే. అది లేకుండా పోవాలి అంటే చేయాల్సిన ప్రయత్నం. మనం ఎవరెవరి గురించి ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నామో ముందుగా గమనించాలి. మీరు అలా ఆలోచించడం వల్ల లాభం వస్తుందా లేక మనశ్శాంతిని కోల్పోతున్నామా అనే అంశం ముఖ్యమైంది. ఇరుగు పొరుగు వారు, బంధువులతో జరిగిపోయిన విషయాలు, గతం గురించి మీరు ఊహించి అనుకుంటున్నవి మాట్లాడడం వల్ల మీ యొక్క విలువ, గౌరవం భంగపడుతున్నాయా అనేది గమనించవలసి ఉంటుంది. ఒకరు నిజమైన దోషులే అయినా వారి గురించి మీరు ప్రతి ఒక్కరితో అనడం వల్ల మనల్ని ఎదుటివారు వారికి ఏదీ తోచకపోతే ఫోన్ చేసి మాట్లాడే రేడియోలా మారిపోయామనే విషయాన్ని మీరు గుర్తించే లోపు మీ కష్టం ఎదుటివారికి టైంపాస్ అయ్యిందని బాధతో భంగపడవలసి ఉంటుంది. ఏది ఎంతవరకు అవసరమో ఆలోచించుకోండి. ఒకరితో అనవసరమైన మాటలకు బదులు గతంలో జరిగిన విషయాలను మీ మనసులోంచి తీసేయడానికి సాయశక్తులా ప్రయత్నించండి. అలా చేయడానికి మీ ఇష్టదైవ సహాయాన్ని తీసుకుని ఆ ఆలోచనల స్థానంలో భగవన్నామ జపం చేసుకోండి. ఇది ప్రయత్నం చేయాలనుకునే వారికి మాత్రమే. ఆలోచించండి ఫ్రెండ్స్.